ఇంకొక అంశము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏబి వెంకటేశ్వరరావు ఈ పేరు మనం చాలా పెద్ద ఎత్తున వింటూ వచ్చాం. ఎన్నికల సమయంలో కావచ్చు, ఆ తర్వాత అంతకు ముందు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు ఆయనకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా వింటూ వచ్చాము. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన పేరు ఏపీలో చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అయితే అది రాజకీయాలకు సంబంధించి వినిపిస్తుంది. ఆయన ఏదో రాజకీయాల్లోకి వస్తారు, రాజకీయాల్లో కొత్త పార్టీ పెడతారు, లేదంటే ఇంకో పార్టీలో జాయిన్ అవుతారా అనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తాను, జగన్మోహన్ రెడ్డి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలబడతాను, జగన్మోహన్ రెడ్డి గతంలో చాలామంది ఇబ్బంది పెడుతూ వచ్చాడు కాబట్టి వాళ్ళందరికీ నేను అండగా నిలబడి వాళ్ళ కోసం పోరాటం చేస్తాను, ప్రయత్నిస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి ఇది నిజంగానే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటమా, లేదంటే రాజకీయ అవసరాల కోసమో, రాజకీయ వ్యవహారాల కోసమో, రాజకీయంగా ఎంట్రీ ఇవ్వడం కోసం ఒక మార్పు అనుకోవాలా? ఏబి వెంకటేశ్వరరావు గారైనా ఎవరైనా సరే మీరు ఏ ఉద్దేశంతో చేస్తారనేది ముఖ్యం కాదు, ఏం ఫలితం వస్తున్నది ఇంపార్టెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పోరాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే పోరాడాల్సిన అవసరం అయిపోయింది. 2024 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పోరాడారు, విజయం సాధించారు, అయిపోయింది. వన్స్ గెలిచిన తర్వాత ఇంకా ఆయన మీద ఏంటి పోరాడేది? ఒకవేళ ఆయన చేసిన తప్పుల మీద పోరాటం ఎందుకు? విచారణ జరిపి శిక్షించండి. మీరు బాగా పరిపాలిస్తే ఇంకా జగన్ జోలికి ఊడిపోతాడు. 2024లో ఆయన ఓడించేసినారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడం అంటే మీరు బాగా పరిపాలించకపోతే గెలుస్తాడు. ఆ షార్ట్ కట్ మెథడ్ ఏమి లేవు. అంటే బాగా పరిపాలించడం మీ చేతిలో ఉండేది కదా. అంటే బాగా పరిపాలించండి. కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడాల్సింది, చైతన్యపరచాల్సింది, ఆ 3 పార్టీలు కూర్చొని మీరు బాగా పరిపాలిస్తే జగన్ మళ్ళీ రాడు, మీరు బాగా పరిపాలించకపోతే జగన్ మళ్ళీ వచ్చేస్తారు, ప్రమాదం అని చెప్పండి పోయి వాళ్ళ ముగ్గురికి. దాన్ని వదిలేసి జనానికి ఏం సంబంధం? జనం ఓట్లు వేసేస్తారు, జనం పాత్ర అయిపోయింది. బాగుంటే మళ్ళీ వేస్తారు, బాగాలేకపోతే జగన్కి వేస్తారు. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు చర్చించాల్సింది, చైతన్యం చేయాల్సింది ఆ 3 పార్టీలు. మీరు పద్ధతిగా బాగుంటే మళ్ళీ ఆయన గెలవడం, లేక మనం ఓడిపోతామని చెప్పాలి. జగన్ గారిని ఓడించేసినారు కదా, ఈ కొత్తగా ఓడించేది. మీకు బాగా లేకపోతే ఆయన గెలిపిస్తారు. కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు, ఇట్లాంటి ప్రయత్నాలు జగన్ ఇంకా ఇప్పుడు జగన్ గారి కోడి కత్తికేస్తుంది. జగన్ ఎందుకు విమర్శించడం? రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకుని తొందరగా తీర్పు వచ్చేది చూసుకోవచ్చు. మీరు నమ్ముతున్నారు కదా జగనే చేయించుకున్నాడని, చేయించండి. అదేవిధంగా రాయి దాడి ఘటన చేయించండి, ప్రభుత్వం మీదే సిట్ ఏర్పాటు చేసి తొందరగా చేయించండి, ఆయన చేయించుకోవడం తెలుస్తుంది. కాబట్టి స్థూలంగా తప్పు జరుగుతుంటే శిక్షించే అధికారం మీకుంది, పోరాడాల్సిన అవసరమే లేదు, ప్రజల చైతన్యపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. తప్పును శిక్షించండి చట్టబద్ధంగా. మీరు బాగా పరిపాలిస్తే జగన్ రాడు. ఈ 2 మార్గాలు వదిలేస్తున్నారంటే మీరు ఏదో షార్ట్ కట్ మెథడ్ లో గందరగోళం చేసి ఏదో చేయాలనుకుంటే అది అల్టిమేట్ గా మీకే నష్టం. అంటే ఇది ఎవరి మీదన్నా అలిగో, లేదంటే ఎవరి మీదన్నా అంటే ఏదో ఇస్తామని చెప్పేసి ఏదో ఇవ్వక అదొక అసంతృప్తిని ఎలా వెళ్ళగక్కుతున్నట్టు అనుకోవచ్చు ఏమన్నా? కొంత అసంతృప్తిలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. నాకైతే పరిచయం లేదు, సమాచారం లేదు. ఎందుకంటే హౌసింగ్ బోర్డు ఇచ్చారండి, అడ్వైజర్ లాంటి గౌరవప్రదమైన స్థానం ఆశించారు, ఇది ఇచ్చారని అంటున్నారు. రియాలిటీ మనకు తెలియదు. కానీ హౌసింగ్ బోర్డు చైర్మన్ అనేది చిన్న పాత్రే, దాంట్లో డౌట్. ఆయనకున్న 5 ఏళ్ళు ఇబ్బందులు, సాధక బాధలు, ఆయన మాట్లాడే మాటలు అవన్నీ చూసినప్పుడు నేచురల్ గా పెద్ద ఆశిస్తారు. ఆయన అభిమానంతో ఈ పని చేసిన తెలుగుదేశానికి నష్టం, వ్యతిరేకంగా చేసిన తెలుగుదేశానికి నష్టం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పోతే తెలుగుదేశం చెప్పించింది అనుకోట జనం. ఎందుకంటే ఈ రోజుకి అఫీషియల్ గా ఆయన పోస్ట్ లో ఉన్నాడు. ఆయన మనసులో ఏముందో ప్రధానంగా పోస్ట్ లో ఉన్నాడు. పోస్ట్ లో ఉన్నప్పుడు నేచురల్ గా తెలుగుదేశం అని ముద్రపడదు. ఆ పోస్ట్ లో లేకుండా ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఆ విషయంలో ఆయన జాగ్రత్త తీసుకుంటాడా, లేదా మన చెడ్డ పేరు వస్తుందని వీళ్ళే జాగ్రత్త తీసుకుంటారని చూడాలి.